నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం డి రామవరం సెంటర్ నందున జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజానగర ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే అయినటువంటి మిరియాల శిరీషాదేవి గారు అసెంబ్లీలో తెలియజేస్తారని, ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తానని సభాముఖంగా తెలియజేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగల తుంగమడగల గ్రామం నుంచి కార్యకర్తలు, ప్రజలు అందరికీ కూడా ఈ యొక్క డయాస్ తరపున నమస్కారాలండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆత్మీయ సమావేశం అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా బత్తుల బలరామకృష్ణ గారిని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు ఆహ్వానించడం జరిగిందండి. ఇక్కడికి అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ ఆహ్వానించడంలో కాస్త కాలయాపన జరిగింది. సారు ఈవేళ ఆయన డేట్ ఇచ్చి టైం ఇచ్చి ఈవేళ వస్తామని చెప్పారు. దానికోసం వీళ్ళందరూ కూడా తమ తమ కార్యక్రమాలన్నీ కూడా ఆఫ్ చేసి ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారండి. ఈ విషయంలో ఏంటంటే, సన్మానితులైనటువంటి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే రాజానగరం వారిని ఈ పిల్లల ద్వారా కార్యక్రమాన్ని నడిపించాల్సి కోరుతున్నాం. మెయిన్ ఏంటంటే, ఈయన్ని మన ఎమ్మెల్యే గారిని సన్మానించాల్సిన కోరుతున్నాం అండి. కార్యకర్తలందరూ ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. మొట్టమొదట పూలమాలాంకృతులు చేస్తారు, తర్వాత సాలువతో సత్కరిస్తారు. రండి సార్. కప్పండి మళ్ళీ నిలబడి టీమ్గా నిలబడి అందరూ కదా వరుసగా నిలబడి అలాగే నెక్స్ట్
మనకి మన రాజానగరం ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి లాగా వర్షం కురిసినా సరే ఇచ్చిన టైంకి ఎలాగైతే వచ్చారో ఈ రోజు మన మధ్యకు ఆయన ఈ రోజు వస్తారన్నారు. ఖచ్చితంగా అదే టైంకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మీరు మాకు ప్రతి విషయంలోనూ మమ్మల్ని తోడుండి నడిపించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే ముందుగా ఆయన ఇక్కడ మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినందుకు విచ్చేసినందుకు ఈరోజు అడ్డదిగల మండలంలో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి, అలానే మన వెంకటలక్ష్మి గారికి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చిన్న విలేజ్లో కూడా జనసేన కార్యకర్త లేని విలేజ్ అంటూ లేదు. కానీ ఇక్కడ కనీసం కోఆర్డినేట్ చేయడానికి ఎటువంటి అడ్డదిగల మండలంలో ఎటువంటి పదవి ఎవరికి లేకపోవడం వల్ల ప్రతి జన సైనికుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే రానున్న రోజుల్లో ఎంత కాదనుకున్నా రంపచోడ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలి అంటే ఖచ్చితంగా కమిటీలు అనేవి సక్రమంగా జరిగినట్లయితే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే కదా దేశం అభివృద్ధి చెందుతుంది. అటువంటి గ్రామం అభివృద్ధి చెందాలి అంటే మన ఈ లోటుపాట్లన్నీ కూడా మన అడ్డదీల మండలం తరపున సార్ని నేను వేడుకుంటున్నాను ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సిందిగా. అలానే మనకిక్కడ చాలా గుళ్ళు టీడీడీ ఆధ్వర్యంలో శాంక్షన్ అయి ఉన్నాయి, అవి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. ఇవి సార్ గారు కొంచెం దృష్టి పెట్టి వాటి మీద పునరాలోచించాలని కోరుచున్నాం. చేసినటువంటి రాజానగరం ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారికి, ఆయన సతీమణి గారు వెంకటలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నియోజకవర్గ మండల ప్రెసిడెంట్లకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజున ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చాలామంది ఉన్నారు కానీ గుర్తింపు లేదండి. అన్నట్టు 2019లో చాలామంది పనిచేశారు, పట్టుదలతో పనిచేయాలండి. మనం అలాగ అనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు 2019 అంటే భోజనాల టైం అయిపోతుంది, ఏమనుకోకండి అలాగ అంటున్నామని. సభకు ఇచ్చేసినటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి, ఆయన సతీమణి వెంకటలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే స్టేజీలో ఉన్న పెద్దలందరికీ, అలాగే నాతోటి పాటు ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నా నమస్కారాలు. నేను ఎక్కువ టైం మాట్లాడిన ఇప్పటికే చాలా లేట్ అయింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో టైమింగ్స్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోలేదు అనుకుంటున్నాను. మనం అందరూ ఆకలితో ఉన్నారు. నిజానికి ఏ 10 గంటలకు 11 గంటలకు అనుకుని ఉండుంటే 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంట ప్రోగ్రాం అయిపోయింది. అది 1 గంట ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం, అలాగే సన్మానం చేయాలి ఒక జన సైనికుడికి అనే మంచి సంకల్పంతో ఈ రంపచోడవరం నియోజకవర్గం యువత అంతా కలిసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని రాజానగరం నుండి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు గెలవడం మాకు చాలా సంతోషం అంటూ మీకు ఒక సన్మానం చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని నాతో ఎంతో ఆప్యాయతగా మాట్లాడి, నేను ఒక సామాన్య వ్యక్తిని అయినప్పటికీ కూడా ఎంతో ప్రేమతో మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఓ 10 మంది కానీ చూసుకున్నట్లయితే చాలామంది, ఇప్పుడు రవి గారు కానివ్వండి,
సురేష్ రెడ్డి గారు కానివ్వండి, పుష్పరాజు గారు కానివ్వండి, అలాగే మన సీత మహాలక్ష్మి గారు, ముఖ్యంగా అరుణక్క గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇంకా చాలామంది ఉన్నారు, రామకృష్ణ గారు, గంగాధర్ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ. కానీ మొన్న వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి స్పీకర్స్ ఉన్నారు మీ దాంట్లో, అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక మంచి టీమ్గా వర్క్ చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారంటే చాలా మేము కూడా ఊహించుకోలేకపోతున్నాం. నిజానికి జనసేన పార్టీ అనే దానికి పవన్ కళ్యాణ్ గారికి నిజమైన వారసులు ఎవరైనా ఉంటే అది మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది ఏదో డబ్బున్నవాడో, బాగా భూస్వామో, బాగా అన్ని విధాలుగా సెటిల్ అయిన కుటుంబమో, లేకపోతే దొరలో కాదు. ఒక పేద కుటుంబం నుంచి అవాయి చెప్పులు వేసుకునేవాడు, చివరికి చెప్పులు లేని వాడినైనా సరే జన సైనికుడిని నేను అసెంబ్లీలో నుంచి పెడతానని చెప్పే నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే అదొక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి నిజమైన వారసులు మీలాంటి యువత. నేను కూడా సామాన్య వ్యక్తిని. నిన్నటి వరకు నా కుటుంబానికి గత 2 ఏళ్ల కిందటి వరకు కూడా రాజకీయ నేపథ్యం, ఎలాంటి రాజకీయం కూడా తెలియనటువంటి ఒక రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, సామాన్య రైతు కుటుంబీకుడిని. రాజకీయం అంటే ఏంటో తెలియదు. పూర్వీకులు ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తులు లేవు, కానీ గుండెది మాత్రం ధైర్యంగా ఉంది. కొండను ఢీ కొట్టే గుండె ధైర్యం నా దగ్గర ఉంది. దాంతో నిలబడ్డాను. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఢీ కొట్టి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళానంటే దానికి కారణం నా గొప్పతనం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా. ఆ భరోసాతోనే ఈరోజు నేను అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాను. నా దగ్గర డబ్బులుండి కాదు, లేకపోతే నా వెనక కుటుంబ సభ్యులు, పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు ఉండి కాదు, లేకపోతే ఇంకోటి ఏదో సపోర్ట్ ఉండి కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఒక అణువుగా మారి, పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి ఇన్స్పిరేషన్తో యుద్ధం చేస్తే అసెంబ్లీకి వెళ్ళాను. ఇప్పుడు ఇందాక మన పిల్లలు చెప్పారు మాకు సపోర్ట్ లేదని. సపోర్ట్ మనకి ఎక్కడి నుంచి అక్కర్లేదు, నీ గుండె ధైర్యమే నీకు సపోర్ట్. నీకు ఏదైనా సపోర్టు అని అంటే ఒక్కటే, ఈ కాన్సెప్ట్స్ మీద ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే 2014 ఎలక్షన్ అనేది ఒక పార్టీకి ఆ రోజున సపోర్ట్ చేసాం, కానీ మనం డైరెక్ట్గా పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసాం, కానీ అనుభవం కోసం ఉపయోగపడింది, కానీ అది గెలవడం కోసం కాదు, ఒక అనుభవం ఎలా ఉంటుంది అనే దానికి. కానీ 2024లో దేశ చరిత్రని మార్చగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారిలో ఆవిష్కృతమైంది. అలాంటి ఆవిష్కృతం అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాన్ని